హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము కొన్ని వర్డ్స్ తీసుకున్నాము, దానికి మేక్ సెంటెన్స్ కూడా ఇచ్చాను నేను ఇక్కడ. ఎందుకంటే ఓన్లీ మీనింగ్స్ ఇస్తే మళ్ళీ మీకు దానికి మేక్ సెంటెన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని 4 మీనింగ్స్ తీసుకొని వాటికి మళ్ళీ మేక్ సెంటెన్స్ ఇచ్చాను. మీరు వాటికి కొత్తగా మేక్ సెంటెన్స్ చేసి కొత్త సెంటెన్స్ని తయారు చేయండి, మీకు కొంచెం అలవాటు అవుతుంది. ఫస్ట్ వన్ చూడండి, భీడ్ గుంపు, క్రౌడ్. బోజ్ బరువు, బర్డన్. మరమ్మత్ మరమ్మత్తు, రిపేర్. ప్రతియోగిత పోటీ, కాంపిటీషన్. వహ భీడ్ మే ఫస్ గయా అంటే అతను గుంపులో ఇరుక్కుపోయాడు. ఓకే, వహ బహుత్ భీడ్ హే అంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంది, గుంపుగా ఉన్నారు లేదా క్రౌడ్ ఉంది. ఓకే, ఏ థైలా బహుత్ బోజ్ హే అంటే ఏంటి, ఈ బస్తా చాలా బరువుగా ఉంది. ఓకే, ఏ థైలా బహుత్ బోజ్ హే అంటే ఈ బస్తా చాలా బరువుగా ఉంది. ఇంకా ఇక్కడ బస్తా తీసేసి మీరు ఇంకా ఏ చీజ్ బహుత్ బోజ్ హే, మేరే లియే ఏ చీజ్ బహుత్ బోజ్ హే అంటే నాకు ఇది చాలా బరువుగా ఉంది అని. ఘర్కి మరమ్మత్ కరో ఇంటి మరమ్మతు చేయించు లేదా ఇంటిని మరమ్మతు చేయించు. ఓకే, ఇక్కడ ఘర్ తీసేసి కార్కి మరమ్మత్ కరో, బండి రిపేర్ చేయించు, కార్ రిపేర్ చేయించు అంటాం కదా. సో కార్కి మరమ్మత్ కరో అని వాడచ్చు కొత్త సెంటెన్స్. మై ప్రతియోగితామే బాగ్ లే రహా హూ నేను పోటీలో పాల్గొంటున్నాను యా పాల్గొంటాను. ఓకే, ప్రతియోగిత అంటే ఏంటి, కాంపిటీషన్, పోటీ. ఓకే, ఇక్కడ మై ఉంది కదా, తుమ్ ప్రతియోగితామే భాగ్లో అంటే నువ్వు కాంపిటీషన్లో పోటీ చేయొచ్చు కదా, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని. సో ఇక్కడ చూడండి, భీడ్ అంటే గుంపు, నేను గుంపులో ఉన్నాను. ఓకే, దాన్ని హిందీలోకి మార్చండి. నేను తెలుగు వర్డ్ ఇస్తున్నాను, నేను గుంపులో ఉన్నాను. బోజ్ బరువు, నాకు ఇది చాలా బరువుగా ఉంది. మరమ్మత్ కారుని మరమ్మతు చేయించు. ప్రతియోగిత నువ్వు కాంపిటీషన్లో పోటీలో పాల్గొను. సో వీటిని మీరు హిందీలో సెంటెన్స్ చేయండి. మీకు కొత్త సెంటెన్స్ నేనే తెలుగులో చెప్పాను, దాన్ని మీరు జస్ట్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయండి. ఓకే.